హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. హాయ్ నాన్న. ఎస్, డిసెంబర్ 7th అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 4th అయితే ఓటీటీలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సినిమా చూస్తుంటే నిజంగా నానిగారు గతంలో జేసీ సినిమాతో ఎలాగైతే ఏడిపించారో, ఎలాగైతే ఒక సైలెంట్ యాక్టింగ్ అయితే చేశాడో, అలాగే ఇప్పుడు వచ్చిన హాయ్ నాన్న సినిమాలో కూడా అలాంటి యాక్టింగ్ చేశాడు. ఇంటర్వెల్ సమయంలో ఏడ్పిస్తాడు, అలాగే లాస్ట్ క్లైమాక్స్ కూడా 100% ఏడ్పిస్తాడు. సినిమా విషయానికి వస్తే నానిగారికి గతంలోనే మృణాల్ ఠాగూర్తో అయితే పెళ్ళైతే అవుతుంది. కానీ ఒక పాప పుట్టాక ఒక యాక్సిడెంట్ వలన గతమంతా మర్చిపోయి ఇక్కడి నుంచి వీళ్ళిద్దరైతే వెళ్ళిపోతారు. ఈ స్టోరీ తెలవాలంటే సినిమా అయితే చూడాలి. సినిమా విషయానికి వస్తే మాత్రం ఇందులో నానిగారు ఆ చిన్నపిల్ల యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అలాగే హీరోయిన్ చాలా అంటే చాలా, వీళ్ళు ఉన్నదే ఒక ముగ్గురు నలుగురే, కానీ సినిమాలో మాత్రం ప్రతి ఒక్క సీన్ హార్ట్కు టచ్ అయ్యే సీన్ లాగా ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలా ఉండాలి, అలాగే ఒక చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒక గొడవ వచ్చినా సర్దుకొని పోయి ఉండాలి అనే కాన్సెప్ట్తో సినిమా అయితే తీశారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఫైట్స్ అలాగే మాస్ డైలాగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చెయ్యం. అలాగే నానిగారిని ఒక మాస్ లుక్లో కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. కూల్గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని మనందరికీ తెలుసు. డిసెంబర్ 7th వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఇప్పుడైతే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. ప్రతి ఒక్కరికి అయితే హార్ట్కు టచ్ అయ్యేలా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరికి గొడవైన తర్వాత ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అవుతే వీళ్ళిద్దరు లాస్ట్కి కలుస్తారా, అలాగే పుట్టిన చిన్న పాపకు వీళ్ళ అమ్మ ఎవరో తెలుస్తుందా అనేదే సినిమా. వాళ్ళ అమ్మ తెలుస్తున్నప్పుడు అంటే క్లైమాక్స్లో తెలిసే సమయంలో అమ్మ అంటే ఎక్కువ ప్రేమనా, నాన్న అంటే ఎక్కువ ప్రేమనా అనే క్వశ్చన్ మార్కు ఆ చిన్నపిల్లకి వచ్చినప్పుడు మాత్రం ఆ సమయంలో ప్రతి ఒక్కరికి కళ్ళల నుంచి నీళ్లు తిరిగే డైలాగ్స్ ఉంటాయి. అంతేకాకుండా నానిగారు చెప్పే డైలాగ్, నా ప్రేమ ఇంకా సరిపోవడం లేదా, ఈ డైలాగ్ ఒకటి నానిగారికి లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. నిజంగా హార్ట్కు టచ్ అయ్యే డైలాగ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రియదర్శి గారు ఉన్నారు ఫ్రెండ్ క్యారెక్టర్లో. అంతగా ఫన్ అయితే ఏమి ఉండదు, కొంచెం అంటే కొంచెం ఫన్ ఉంటుంది. అంతేకాకుండా నానిగారి కూతురుగా నటించినైతే కైరా ఖన్నా, తన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఆ డైలాగ్ తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. ఇప్పుడైతే హై నాన్న నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ డైలాగ్స్ అయినా, వల్గర్ క్యారెక్టర్స్ అయినా, అలాగే ఇంకేమైనా సీన్స్ అయితే ఏమైతే లేవు. ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా హాయ్ నాన్న మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.